పరాస్ఫుల్ టు బిందాస్. ఈ రోజు ఎవడు పోటుగాడు మా సైడ్ నుంచి ఈ రోజు వచ్చేస్తున్నారు నా పెదనాన్న యూట్యూబ్ స్టార్ అండ్ ఖుషి బ్రదర్స్. మా సైడ్ నుంచి వస్తున్నారు యాదమ్మ రాజు అండ్ రచ్చ రవి. అరే పీక్తా ఆగు, గట్టిగా పట్టుకోదా. ఓకే అందరూ వచ్చేసారు. లెట్స్ స్టార్ట్ ది జోక్ వార్. జోక్స్ వల్ల ఆఫ్ కోర్స్ జోక్స్ చెప్పడంలోనే ది బెస్ట్ అయిన నా పెద్దనాన్న. రెడీ ఫస్ట్ జోక్. రచ్చరవి ఆ లవర్ ఇద్దరు కలిసి పార్క్ వెళ్ళారు. వెదర్ బాగుంది, మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు ఇద్దరు. అమ్మాయి రచ్చ చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు, మళ్ళీ ఏం చేయబోతున్నాం మన ఇద్దరం కలిసి అంటే మనోడు అంటున్నాడు, నేను చూడగానే నాకు ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, నడుము మీద రెండు, బుగ్గ మీద రెండు, బుగ్గ మీద రెండు, పెదాల మీద రెండు, పెదాల మీద రెండు. చెప్పు ఏం కావచ్చు చెప్పు. ఏం లేదు ఇంట్లో అది ఏమంటారు దాన్ని, అదే ఫీల్ తో రెండు 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 రెండు. అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఏం చేస్తాడు ఏం చేస్తాడు. ఏం లేదు సలికారు కదా, పలిగింది కదా, వ్యాటని పెట్టుకోని చెప్పాడు. ఈ జోక్ పేలిందా నానా? ఇది ఒక్కటి తూచ్, ఒక మంచి జోక్. నెక్స్ట్ అరే ఇద్దామా ఇంకో ఛాన్స్? ఒక ఛాన్స్ ఇద్దాం. వాడు పెదనానా పెదనానా అంటాడు కదా. అవో నీ వైఫై జారిపోయింది చూసుకో. జారిపోయిన వైఫై ఎక్కడున్న వైఫై? వైఫై ఎక్కడ అక్కడ లేదు, సిగ్నల్ ప్రాబ్లం అవుతుందిరా. నీకు రాది పెదనాన్న ఆడి పెంచ్ పేలింది, నీ పంచ్ పేలలే. ఇప్పుడు పేలిపోతుంది, ఇప్పుడు అదిరిపోతుంది. చూడండి కమాన్ యూట్యూబ్ స్టార్. శ్రీముఖి ఇంటర్మీడియట్ లో కాలేజ్కి వెళ్ళింది. శ్రీముఖి కాలేజ్కి వెళ్ళింది. అక్కడ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నారు. ర్యాగింగ్ రేపు కాదు. ఏ పోరిట్రా, ఎప్పుడు వచ్చినావు కాలేజ్కి? ఇప్పుడే వచ్చాను సార్. రెండు బూతులు చెప్పు, కాలేజీకి వెళ్ళిపో. రచ్చ రవి. ఇదేదో బాగుంది కానీ ఇది కాదు. శ్రీముఖిని అడిగారు రెండు బూతులు చెప్పంటే, నాకు బూతులు చెప్తావా లేదంటే సరే అండి రెండు బూతులు అయితే చెప్తా. ఒకటేమో టెలిఫోన్ బూత్, ఒకటేమో పొలోనింగ్ బూత్ అని చెప్పింది. చెప్పిన బూతులు కావు, నేను అడిగే బూతులు కావాలంటే నువ్వు వెళ్ళావు, అక్కడ ఈయన ఉన్నాడు, పీకినావు తీ అన్నావు. అరే తలలు ఎట్లా పట్టుకుంటున్నారు చూడండిరా. పోరా పో పో. రెస్పెక్ట్ఫుల్లీ పంపించు పో పెదనాన్న. ఇప్పుడు మా రచ్చగాల నుంచి వస్తున్నాడు మా యాదమ్మ రాజు. సుధాకర్ అన్న ఎంత తెలియడు తెలుసా? ఆయనంత తెలివి పంతులే లేడు, శుద్ధ మెదడులు ఏం లేదు. మొన్న బస్ స్టాప్ లో నించుండు అన్న, నించొని నా దగ్గర వచ్చి అడిగిండు, తమ్ముడు పంజాగుట్ట ఏ నంబర్ బస్ పోతుంది అన్నాడు. నేను 10 నంబర్ బస్ పోతా అన్న. వేరేది ఏ బస్ పోతుంది అన్నది. వేరేది ఏ బస్ పోదా అన్న. అరే ఇది కాదన్న ఒక్క నిమిషం, అరే ఇది కాదన్న ఒక్క నిమిషం. ముగ్గురం కలిసి 1 2 3. వాడు ఫస్ట్ సుధాకర్ ఎట్లా జోక్ చెప్తాడో చెప్పి వాడు జోక్ చెప్తాడు. రెడీ చెప్పురా. సుధాకర్ అన్న బస్ స్టాప్ లో నించొని, తమ్ముడు పంజాగుట్టకి ఎన్నో నంబర్ బస్ పోతా అన్నాడు. నేను 10వ నంబర్ బస్ పోతాను. వేరేది ఇంకో నంబర్ బస్ ఏ పోతా అంటే, ఒక పని చేయి 5 నంబర్ బస్ పట్టుకో, 2 ఎక్కి వెళ్ళిపో అన్న.
నాకు ఒకటి అర్థం కాదు, చెప్తేనేమో బొంగులో జోకులు బూతు జోకులు చెప్తారు, లేకపోతే ఎల్కేజీ యూకేజీ జోకులు ఏంద్రా? నవ్విర్రా లేదా? రచ్చగాళ్ళు సూపర్ నాన్న వెళ్ళు. ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్కి వచ్చారు. వచ్చి అరే నిన్న ఎందుకురా మీరు స్కూల్కి రాలేదు? రాత్రి కలబడ్డదండి. ఏం కలబడ్డదిరా? నేను అమెరికా వెళ్ళినట్టు కనబడ్డది సార్ అండి. అమెరికా వెళ్ళినట్టు కలబడ్డదు. అబ్బా సూపర్. అవరా నువ్వెందుకు రాలేదురా? ఏదండి ఆడ అమెరికా వెళ్తున్నాం కదా, ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి నాకు కూడా కలబడ్డదండి అని చెప్పాడు. అద్భుతమైన జోక్, వాళ్ళు ఎంత నవ్వే రాకో చూడు, ఇంకా నవ్వుతున్నారు రాజుకో. ఈ జోక్ నవ్వు రాలేదంటే చెయ్యిట్లో ఊపండి. 1 2 3. ఇది చాలా బాగుంది, ఇంకా వద్దు మనం నవ్వలేకపోతున్నాము అంటున్నారు. అంటే నా నుంచి జోకులు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఒకడు కూర్చొని ఏడుస్తుంటాడు, మస్తు ఏడుస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ గాడు వస్తాడు. వచ్చి అరే ఎందుకు ఏడ్చినవరా అంతగానము? అరే ఏం చెప్పమంటావు అబ్బాయి, నాకు కోడి చచ్చిపోయిందిరా. ఏ ఊకోరా అబ్బాయి, కోడి చచ్చిపోతే ఏడ్చలే ఎవడన్నా? నేను మా అయ్య చచ్చిపోతేనే ఏడవాలే, నువ్వు కోడి చచ్చిపోతే ఏడుస్తావు ఆఫ్టర్ ఆల్. అరే ఒకసారి మీ అయ్యాన్ని గుడ్డు పెట్టమంటారా చూస్తా. ఎక్కడ అక్కడ మీసమేడు ఉందిరా, ఏం తిప్పుతున్నావు? ఇప్పుడే కాదు కానీ అవునా? అరే 2 జోకులు ఫట్ అయినాయి నీవి. అంత లేదు. అలానే అడుగు. పెదనాన్న ఈ థర్డ్ జోక్ చెప్పే ముందు ఒక్కసారి గట్టిగా తడకట్టు పెదనాన్న. నా తొడ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్? మీకు మీసాలు రావట్లేదు, తొడలు లేవనేగా. తొడల గురించి మీరు మాట్లాడకూడదు సార్. మా దగ్గర అన్ని వడలే. నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరో. ఉదయం 2 వడలు తిన్నారు, అది ప్రాబ్లం. జోక్ చెప్పు. జోక్ నంబర్ 3. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక్కసారి నువ్వు జోక్ చెప్తుంటే ఆడిని చూడరా పాపం ఎట్లా కూర్చున్నాడు. పెదనాన్న ఇప్పుడు జోక్ చెప్పిన తర్వాత ఆయన స్టేజ్ మీదకి వచ్చి నేను ఎత్తుకొని జై యూట్యూబ్ స్టార్ అనాలి. ఇట్స్ అ వార్ కాబట్టి జోక్ పేలితే మావాడు వచ్చి సుధాకర్ లేపుతాడు, జోక్ పేలకపోతే వీడొచ్చి నిన్ను లేపుతాడు. ఒక సాఫ్ట్వేర్ ఆడు బైక్ మీద వెళ్తున్నాడు. ఆడ ఫుల్ మందాయి కూడా వచ్చేసి దాని మీద తగిలాడు. కింద పడి ఏ స్టూపిడ్, సెన్స్ ఉందా నీకు? అరే ఇలా ఫుల్ తాగేస్తే ఇండియా ఏం బాగుపడుతుందిరా? సెన్స్ ఉందా? బుద్ధులు రోడ్ అంతా ఖరాబ్ చేసి పడుకో. నాతో పెట్టుకోకు, మేము ఇలా ఊగుతున్నందుకే మొత్తం ఏమంటదని ఆ జోక్ విని ఫినిష్ కాకంటే ముందే వచ్చేసి ఎప్పుడు చెప్తారు? రేపు చెప్తారా? వాడు ఫుల్ మందాగి ఏడుస్తున్నాడు, నడుస్తున్నాడు రోడ్డు మీద. మేము ఫుల్ గా మందు తాగి ఊగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా కదలకుండా ఉంది. ఒక్కవేళ మేము ఊగకుండా ఆడే స్టిల్ గవర్నమెంట్ కూడా పడిపోతుందిరా. నవ్వు వచ్చిందా? జెన్యున్ గా చెప్పు. రాలేదు కదా? పనిష్మెంట్ నువ్వు మనోడిని ఎత్తుకొని ఇట్లా ఒక రౌండ్ కొట్టావు. అందులో నేను ఒక్కని లేను, నా టీంలో ఇంకా మా తమ్ముళ్ళు ఉన్నారు. అన్నిటికీ అందరూ పట్టుకోపోతావా? ఒరే సిగ్నల్ వాడా ఉండు. మంట కలిసిపోయింది నా జీవితం దేవుడా.
జోకులు చెప్పారు సునామీ గాళ్ళు, 3 అందులో పట్టన్నాయి. 3 కూడా అద్భుతంగా పేలాయి. సూపర్, కమ్ ఆన్ పెద్దనాన్న, గో. చెప్పురా, జోక్ చెప్పురా. అన్నా మొన్న ఏమైందంటే ఇట్లానే సుధాకర్ అన్న ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే పోయి అడిగినా ఏమైందన్నా అట్లా ఏడుస్తున్నావు అంటే అది ఏం చెప్పమంటావు అబ్బాయి నా పోరి పేరు బ్లేడ్ తోటి చేయి మీద రాసుకున్నారా గాయంత్రానికి అయితే నొప్పి పెడుతుందా అంటే కాదురా కొత్త పోరి పేరు కాకుండా పాత పోరి పేరు రాసుకున్నారా అంట. చూసారుగా రచ్చగల టాలెంట్ ఏందో, నవ్వుకున్నారుగా. అయితే 3 పేలినాయి పెద్దనాన్న, మన పేలినాయి. మరి ఈ రోజు చాలా రోజుల తర్వాత వచ్చేస్తున్నారు నా కృషి బ్రదర్. పంచకట్టు సూపరో సూపరు, సిల్కు లాల్చి సూపరో సూపరు, ఒక్క సొక్క సూపరో సూపరు, సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన. ఈ రోజు కంటెంట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తాత మన వల్ల బంధాలు ఎలా ఉంటాయి. నేను తాత, వీడు మనవాడు. నా మనవాడు ఈ రోజు ఫస్ట్ నైట్ ట్రైనింగ్ ఇస్తున్నా. ఫస్ట్ నైట్ నాకి అంటే నువ్వు చిన్నప్పుడు సగం పాలు తాగితే మిగతా సగం నేను తాగిన, సగం అన్నం నువ్వు తింటే మిగతా సగం నేను తిన్నా. అలాగే దరిద్రుడా, నాకంత ఓపికే లేదురా. తాత కొంచెం ధైర్యం చెప్పు తాత. ధైర్యం అంటే నితిన్ సినిమా, అందులో ఒక సాంగ్ ఉంటది, నీతో చెప్పనా ఓ చిన్న మాట. కొంచెం మోటివేట్ చేయి. మోటివేట్ ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళాలి, ఊపు ఊపు ఊపాలంతే. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? నా భార్య పండుకుంది తాత. పండుకుందా? ఏం చేసావురా? నువ్వేమన్నావు ఊపు అన్నావు, దాని బెడ్ మీద బెడ్ ఊపినా అది ఉయ్యాలనుకో పండుకున్నా. ఊపు ఊపినావు. జోలపాట అని ఉంటది, అది అది పాడపోయినావా? పాడుస్తా ఇప్పుడే. అది కాదురా, ఇగో ఇది ఏ తాత ఏమన్నా, ఇగో ఈ సీడీలు చూడు, కొంచెం మూడు వస్తుంది ఎల్లు. చూస్తున్నా రావట్లేదు తాత. అరే అలా చూస్తే కాదురా, వెళ్ళి సీడీ ప్లేయర్ లేసి చూడరా. అంతేనా తాత? సీడీ ప్లేయర్ వేస్తే సీడీ కనిపిస్తలేదండి. సీడీ అట్ట కనపడదురా, ఇట్రా అట్ట కనపడదు. అరే ఈ రోజు ఏ తాత ఏ మనవడి కోసం చేయండి, ఈ రోజు నేను చేయబోతున్నారా. ఇంకా పోదారా, సమరం అంకుల్ దగ్గర పోదారా. సమరం అంకుల్ ఎవరు? మనలాంటి వంశవృక్షాలు మొలవని వాళ్ళకి ఆయనరా దేవుడు. అంటే నువ్వు ఆయన దగ్గర పోయినా ఇంత ముందుకు? మనమేంటి, మన వంశం మొత్తం పోయి వస్తూనే ఉంటది. అయితే పోదాం పా తాత. వెళ్దాం పద. ఇలా ఉంటది తాత మనవాడు ఫస్ట్ నైట్. అయితే ఊర్లో ఒక శవం లేచింది అంటే తాత మన వాళ్ళు ఎలా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ముసలోడు కదా, ఏం తెలియదు. తాత పక్కింట్లో శవం లేచింది. ఊరు దీనమ్మ లేచిందా? నేను పోయినప్పుడు పడుకొని ఉంది కదరా. లేవదా అంటే చచ్చిపోవడం. చచ్చిపోయిందా? తాత ఓ శవం మీద చిల్లర మాత్రం నాకేయాలి. చిల్లర నీకు? మనం ఏరుకుందాం. పదరా ఏరుకుందాం. ఏరుకుందాం. తాత ఏంది అన్ని 1000 రూపాయలు పెట్టు శవం మీద? చల్లవని తెలిసింది కదా, తెలివైన వాళ్ళు జనాలు. అరే ఇప్పుడు చూడు, ఈడ శవం దగ్గర నేను ఒక మజాక్ చేస్తా. చెయ్యి తాత. నేను శవానికి సంబంధించిన నైట్ వరకు నాతోనే ఉన్నాడయ్యా పాపం అతను. మందేశం ఇద్దరు, తెల్లారు లోపు చచ్చిపోయాడు. చచ్చిపోయిన అమ్మాయిరా నాయన. తాత తాగొస్తే ఎలా ఉంటది? తాత తాగొస్తుండు. తాతడు కనిపిస్తలేడు. ఏం తాత తాగొచ్చినావా? లేదురా, తలుపు తీసుకొని వచ్చిన. మందులు వేసుకున్నావా? గట్టిగా 3 వేసిన. ఆ మందులు కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా. మా ట్రీట్మెంట్ చేసుకున్నావా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మాత్రమే చెప్పావు, ట్రీట్మెంట్ అన్నావా? తాత నాకు నిద్ర వస్తుంది, కథ చెప్పవా? కథ కూసో. తాత అంతసేపు ఎందుకంటున్నావు? అరే అనగానంటే చాలా దూరం ఉంటుందిరా, రాజుల కాలం పోవాలి. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. తాత 8 సంవత్సరాల ముందు కూడా రాజు 7 కొడుకులు చెప్పినావు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నావు. 8 సంవత్సరాల ఒక్కడు పుట్టలేదు ఇంకా. రాజు అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటూ. చెప్పు తాత. రాజు కొడుకులు వేటకు పోయి 7 చేపలు తీసుకొచ్చిర్రు. నాకు అర్థమైంది, నీ డౌట్ అర్థమైంది. చేపలు కూడా 7 ఎందుకే ఉన్నాయని కదా, అవి కూడా ఆపరేషన్ చేయించుకునే అమ్మ అడగచ్చు. అందులో 6 ఎండినాయి, ఒకటి ఎండలేదు.
అర్థమైంది. ఈ 6 చేపలు సమరం అంకుల్ దగ్గర పోయినా ఇది పోలేదు. తాత నాకు డౌట్ తాత, ప్రపంచంలో అర్థం కానిది ఏంటి? ఆడోళ్ళు రా, ఇంకో ఆడమ్మాయి. ఇప్పుడు తాత మనోడు ఊర్లలో దావత్లు జరుగుతుంటాయి. ఆ దావత్లలో తాత మనోడు ఎట్లా డాన్స్ చేస్తారు? పెళ్లి స్టార్ట్ అయింది, ఈ ముసలోడికి పెగ్గే కావాలి, తాళి కట్ట ముందుకే పెగ్గు తాగి మొదలేస్తాడు. మనోడు వాడిని కంట్రోల్ చేస్తుంటాడు, వీడు డాన్స్ చేస్తుంటాడు. ముసలోడా ఖుషిపోయింది. తాత కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి, అందరూ ఇజ్జత్ పోతుందాడా? మనకెక్కడ ఉంది ఇజ్జత్? నిజమే కానీ కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి తాత. పెగ్గు పడడానికి డీసెంట్ ఏంద్రా? మందు బాబులో లేవు మందు బాబులో మందు కొడితే మాకు మేమే మహారాజులో. మా తాత చచ్చిపోయిండు, నేను ఏడిస్తే కళ్ళలోంచి వెళ్ళిపోతాడు మా తాత. నా ఎమోషన్ నాలో ఉంచుకుంటా. తాతకు ప్రేమతో మీ కొండగాడు. మా రచ్చగల్లో రచ్చరవే. రవణ, అన్నా ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉంటే గొప్ప, బైక్ ఉంటే గొప్ప, కారు ఉంటే గొప్ప, కానీ ఇప్పుడు వైఫై ఉంటే గొప్ప. అవునా కదా తమ్ముళ్ళు? మగ జాతి తోడుండడానికి దేవుడు ఏం చేసిందంటే, కొంతకాలం వీడు ఎంతకని ఒంటరిగా ప్రయాణం చేయాలని చెప్పేసి భార్య అదే వైఫ్ ఇచ్చి ఫుల్ఫిల్ చేసిన లైఫ్ ని. అదే వైఫ్ భారమై బరువై మనల్ని వేధిస్తాంటే ఇప్పుడు వైఫై ఇచ్చి ఓదారుస్తాడు మనకు దేవుడు. అసలు వైఫై ఇచ్చింది మగ జాతి కోసమే తమ్ముడు. ఇకపోతే యూత్ అందరు ఎక్కడ ఉన్నారా అంటే, ఒక అమ్మాయి గుండెల్లో ఉండాలని ఇదివరకు చెప్పేది, ఇప్పుడు ఫ్రీ వైఫై ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు మన యూత్ అంతా. మీ అందరికి వైఫై లో ఉన్న థ్రిల్ ఏంటో చెప్తా. అందరు అనుకుంటున్నారు నా ఛానల్లో రేటింగ్ పెరిగింది, నా ప్రోగ్రామ్ కు రేటింగ్ పెరిగింది, నా దానికి రేటింగ్ పెరిగింది, నాకు యూట్యూబ్ క్లిక్స్ ఎక్కువతున్నాయని. సిమ్ వచ్చిన క్యాన్సల్ ఆటోమేటిక్ గా రేటు పెరిగింది, అంత ఫ్రీయే కాబట్టి. వైఫైల గురించి చెప్పాలనుకుంటే, వైఫ్ మనిషికి రిలాక్స్ ఇస్తుందో లేదో తెలియదు. ఏదో ఇదే విషయాన్ని సుధాకర్ మీ వైఫ్ కన్నా ఎక్కువ వైఫైని ఎందుకు ప్రేమిస్తావా అన్న? ఇగో దానికి నోరున్నది, 1 అంటే 10 అంటాంది, ఇల్లు 1 కొడితే 100 చూపిస్తాంది. మన సుధాకర్ భాయ్ ఈ మధ్యలో వైఫై ఉన్నది వాళ్ళ ఇంట్లో, ఎక్కువ ఏడుంటారు అంటే బాత్రూమ్ లో ఉంటానన్నాడు. ఎందుకంటే మా ఆవిడ రాండి ఒక్క కాడికే అంటే ఏం చేస్తానంటే ప్రాక్టీస్ చేస్తాను. 3 జోకులు నాకు నేర్చుకొని నేను పటాసులో చెప్పాలని ఆయన జీవిత ఆశయం. అది ఎప్పుడైతుందో ఏమో, ఎన్ని వైఫైలు వచ్చినా రేపు లైఫై కూడా వస్తుంది. నువ్వు మాత్రం జోక్ చెప్పు. నవ్వుతావేంది పెద్ద నాన్న? ఏడవలేక నవ్వుతున్నాడు, అర్థం చేసుకో. చూడ ఏదో ఎక్స్ప్రెషన్ చూడ. ఒకప్పుడు మనకి ఇంటికి చుట్టాలు రాగానే ఏమనేది, సార్ కూర్చోండి, బాత్రూమ్ వెళ్తారా, మంచినీళ్ళు తాగుతారా అనేది. ఇప్పుడు సన్నపిన్ చార్జర్ కావాలా, వైఫై పాస్వర్డ్ చెప్పమంటారా, ఒకసారి కొట్టి సిరిదే అంటారు డైరెక్ట్. వైఫై పాస్వర్డ్ అంటే గుర్తుకొచ్చింది పై. శ్రీముఖి పాస్వర్డ్ ఏంటో తెలుసా? పీకినవుతి. రవి గారి పాస్వర్డ్ వైఫై పాస్వర్డ్ లాస్యాగాన్ శ్రీముఖి ఆన్. అంత పెద్ద ఉందారా? కానీ ఒకటి విషయం చెప్పాలి, వైఫై లో కిరాణం షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే సెల్ ఫోన్ షాప్ వరకు, ఐటీ ఫీల్డ్ నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ ఆఫీస్ వరకు ఒక్క పాస్వర్డ్. మొన్న రీసెర్చ్ చేస్తే తెలిసింది, అసలు ఇది చాలా 90% తెలిసిన పాస్వర్డ్ లో పెడతారు. అందరికి పెట్టిన పాస్వర్డ్ ఒకటి రచరవి. ఎంత సీరియస్ గా ఎంత బిల్డప్ ఇచ్చిండే, నిజంగానే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు అనుకుంటే రచ్చరవి. అరే మరి నీ పాస్వర్డ్ ఏంద్రా? మొన్నటిదాకా నేను చెప్పా, నిన్నటి నుంచి మగజాతి ఆనిముత్యం. దానికంటే ముందు మొగుడి కాదా? అంతకు ముందు ఇంకోటి ఉండే, ఏందది? నన్ను చూడు నా వెనక చూడు. ఆ పాస్వర్డ్ ఎందుకంటే అది నా పాస్వర్డ్. మీరు నమ్మరు, అమ్మతోడు పెళ్లి చేసుకునేటప్పుడు సుధాకర్ పెళ్లికి వచ్చేటోడు 4. ఆ 4 కూర్చొని అరే అక్షింతలేరా అంటే, ఆగు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తానా, వైఫై పాస్వర్డ్ దొరికింది ఒకటే, కొట్టి పడేసి తర్వాత అక్షింతలు ఎత్తాడు. సాయంత్రం దాకా వెయిట్ చేస్తే అక్షింతలు పడ్డాయి. ఆ తర్వాత శోభనం గదికి వచ్చి ఇక్కడ కూడా వైఫై పెట్టాను.
ఒకప్పుడు అమ్మాయి కలిసినప్పుడు ఏం ప్రియా ఏం చేస్తున్నావు? ఏమున్నది రవి, తెగిన గాలి పట్టములుగా తిరుగుతున్నా అన్నది. అవునా, నువ్వేం చేస్తుంటే? నేను తెగిన గాలి పట్టలం పట్టుకొని తిరుగుతాను అన్నాడు. ఇప్పుడు ఆమె ఏమన్నది? ఏమున్నది రవి, నెట్ బ్యాలెన్స్ లెక్క ఖాళీ కూర్చున్నా. అయితే వైఫై ఫ్రీ వస్తావు, కనెక్ట్ అవుతావా? జూమ్ పాట్ అంటున్నారు. అందుకే ఎవరినైనా గమనించండి, వైఫై ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది, 10 మంది కలిసి ఉంటారు. వైఫైని నమ్ముకోండి, వైఫ్ లో జోలికి పోకండి. యూట్యూబ్ లో మీరు బాగా గమనించండి, వైఫై ఉన్న చోట ఎంత ప్రశాంతంగా ఉంటదంటే, ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ అయింది, అన్ఎడ్యుకేటెడ్ కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయి ఆ వైఫై కనెక్ట్ అయిపోయి నాలెడ్జ్ తెచ్చుకొని సుధాకర్ లాంటి వాడు ఎప్పుడు కామెడీ చేస్తాడని ఎదురు చూస్తున్నాడు యూట్యూబ్ ఓపెన్ చేసి. దేవుడా సుధాకర్ కామెడీ చేయాలని మొక్కుతూ చూస్తున్న వాళ్లకు కోరికలు తీరాలని నేను మీ అందరి ముందు సెల్యూట్ చేస్తున్నా. సుధాకర్ కి ఓకే, మరి ఈ రోజు జరిగిన జోక్స్ వార్ లో అండ్ కంటెంట్ వార్ లో వాళ్ళ వైఫై సిగ్నల్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండి ఎవడు పోటుగాడులో ఈరోజు పోటుగాడు రవి. మనసులు దోచిన మగధీరా, జనమికి బడి మెచ్చిన ధీరా. షీల్డ్ ఇచ్చిన హ్యాండిల్ చేయలేని రవికి ఏమనాలరా బాబోయ్, మీరు మాత్రం చూసుకునే ఉన్నాడు. ఆనందాల అరివిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్, చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్, ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్